కొందరు రాజకీయ నాయకుల మాటలు వింటుంటే అది నాలుక తాటి మట్ట అనిపిస్తుంది. నోరు తెరిస్తే తిట్లు ఆసు కవితలాగా దొలుకుంటూ వచ్చేస్తాయి. రెండు రాష్ట్రాల్లోని నాయకులు ఇదే పాలసీ ఫాలో అయిపోతున్నారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత మేడం. సీఎం రేవంత్ రెడ్డి భాషను తప్పుపట్టారు ఆవిడ. నమస్తే మేడం, చెప్పండి. మరొక అంశానికి కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఏంటి మేడం ఆ అంశం? కాకపోతే అది కొంత బ్లాక్ డేగా నిలిచిపోతుంది. బ్లాక్ డేనా? ఏంటది? ఇంతకుముందు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడనటువంటి అసభ్యకరమైనటువంటి భాషను ఈ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా చరిత్రలో తప్పకుండా నిలిచిపోతుంది. అలాగా? అరే దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలండి. అసభ్యకరంగా మాట్లాడితే అసలు ఒప్పుకోవద్దు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గారు ఉన్నారు. నమస్తే సార్, ముఖ్యమంత్రి గారు అసభ్యకరంగా మాట్లాడడం ఏంటండి, ఇదేం పద్ధతి అండి అని అంటున్నారు కవిత గారు. ఈ రోజు పద్ధతుల గురించి మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటుర్రు. అంత నవ్వొచ్చే విషయం ఏముంది సార్? కవిత గారు మాట్లాడిన మాటల్లో సంస్కారవంతమైన భాషలో మాట్లాడండి అని అన్నారు. అది కూడా తప్పేనా? రేవంత్ రెడ్డి గారి అలా మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడలే, అసభ్యకరంగా మాట్లాడిరు అని చెప్పి మాట్లాడతారు. అవును, సభ్యకరంగా మాట్లాడడం తప్పే కదా. మరి మీ తండ్రి గారు మాట్లాడినప్పుడు మరి ఎక్కడ పోయినావు కవితమ్మా? ఆయన ఏం మాట్లాడారు? మీ దగ్గర సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? నేను ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. చూపించండి. మేము ప్రిపేర్ అయ్యి రాలేదు. పీకతండ్రికి వచ్చినా అంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకతండ్రి పోతారు? అదేదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు పిసా కాటుకుంటాడు వాడు సిగ్గుపడాలి. పిసా కాటుకోకే అంటున్నాను నేను. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. అరే ఏమరుస్తారా బయట బేకుక్కలు మీరు? బుద్ధిలేదు సార్, సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. చరిత్రపు కార్డులు ఎక్కడి నుంచి పుట్టారు ఈ తెలంగాణలో? మీ బతుకులు చెడా. ఇంకసారి సార్, ఇంకసారి నాకు మొత్తం క్లియర్ కట్ గా అర్థమైపోయింది మ్యాటర్. కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా దోచుకదిన్న రాబందులు మీరు. కుటుంబ సమేతంగా అంటే కేటీఆర్ దోచుకుంటే కేటీఆర్ కంటే ఎక్కువ దోచుకోవాలని కవిత. అరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళే దోచుకుంటారు, ముందుకెళ్లి పార్టీలో నేనున్నా నేను ఎక్కువ దోచుకోవాలని హరీష్ రావు. అరే వీళ్ళే దోచుకుంటారా, నేను కేసీఆర్ బెడ్డలో వండుకున్నప్పుడు మందు పోసినా గోలు ఇచ్చినా అన్ని ఇచ్చినా అని చెప్పి సంతోష్ రావు. మీరు ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తే పింక్ బుక్ లో మీ పేర్లు రాసుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చాక మీ ఎంత చూస్తారంట. ఆర్టిస్టులని కొంతమందిని తయారు చేసి అడ్డగోలుగా మాట్లాడిపిస్తే అది మంచిది కాదు. అది కూడా ఒక ఆర్టిస్టా? అందుకే ఇప్పుడు ఆర్టిస్టులకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. మాకు కూడా మాట్లాడొస్తుంది, మేము కూడా అవన్నీ మాట్లాడగలుగుతాము, ఇష్టం వచ్చినట్టు తిట్టగలుగుతాము. అరే వద్దు సార్ వద్దు, ఏదనంటే కూర్చొని మాట్లాడుకోండి సరిపోద్ది. వాళ్ళు తిట్టారని మీరు తిట్టారని వాళ్ళు తిట్టుకుంటూ కూకుంటే ప్రజలు తట్టుకోలేరండి పాపం. ఇప్పటికే ప్రజల చెవుల్లోంచి రక్తాలు కారుతున్నాయి.